జై శ్రీరామ్. మాంసభక్షణ ఆపండి. వేదము మాంసభక్షణని ప్రొహిబిట్ చేస్తుంది. ఎందుకంటే మాంసహ అంటే మాం అంటే నేను, సహ అంటే వాడు. ఎవడైతే నా మాంసం ఇప్పుడు తింటున్నాడో వాడి మాంసం నేను తింటాను. ఆ వర్డ్కి మీనింగే అది. అందుకని రుచి మరిగిన తర్వాత వదలడం కష్టం. మనుస్మృతిలో ఆ మాట కూడా చెప్తాడు, అన్నిటికంటే రుచికరమైనది మాంసం అని. కానీ దాన్ని వదిలేస్తే అశ్వమేధం చేసినంత పుణ్యం కూడా వస్తుంది, ఆ మాట కూడా చెప్పాడు. అందుకని భగవంతుడు మనకి ఇన్ని వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇచ్చిన తర్వాత మాంసం తినడం మొదలు పెడితే ఈ మానవ జన్మ అయిన తర్వాత ఇంకా 84 లక్షల చౌరాసి యోని అంటారు, పందులు కుక్కల్లా పుట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నీకు అదే ఇష్టమైతే నిన్ను అలాగే పుట్టిస్తాడు, జంతువులా పుట్టించి ఇంగితే తినరా అని. అందుకని ఆ పని చెయ్యొద్దు. ఎంతవరకు చేసావు సరే, ఇప్పుడు జ్ఞానం వచ్చింది కదా ఆపేసాయి. కొన్ని శ్లోకాలు చదువుతున్నా. సముత్పత్తించ మాంసస్య వధవంధౌ చ దేహినాం ప్రసమీక్ష నివర్తేత్ సర్వమాంసస్య భక్షణాత్. అంటే అహింస చేయకుండా మాంసం అన్నది రాదు కదా. ప్రతి ప్రాణికి జీవితం మీద తీపి ఉంటుంది కదా, బతకాలని ఉంటుంది కదా. మేకకి, కోడికి వాటి ఫ్యామిలీ వాళ్ళ అమ్మ నాన్న పిల్లలు ఉంటారు కదా. వాళ్ళని చంపి కోసుకుని తింటావా? నీకు ఇంజెక్షన్ తీసుకోవాలంటేనే బాధ, భయం. సూది గుచ్చుతారంటే భయం. అలాంటిది దాన్ని పీక కోసేసి నువ్వు కొయ్యలేకపోవడం వల్ల ఇంకోటి చేత కొయ్యించేసి నువ్వు కొయ్యగలవా? పోనీ కత్తి కూడా లేకుండా పీక పిసికి దాన్ని చంపి వండుకొని తినగలవా? చేయలేవు కదా. అంటే ఈ దరిద్ర పని చేయొద్దు. ఎందుకంటే ప్రతి జీవికి ప్రాణం మీద తీపి ఉంటుంది. సముత్పత్తించ మాంసస్య వధవంధౌ చ దేహినం ప్రసమీక్ష నివర్తేత్ సర్వమాంసస్య భక్షణాత్. తర్వాత అనుమంత విశసిత నిహంత క్రయ విక్రయీ సంస్కర్త చోపహర్త చ ఖాదక చేతి ఘాతక. అమ్మేవాడు, పర్మిషన్ ఇచ్చినవాడు, కోసినవాడు, ముక్కలు చేసినవాడు, వండినవాడు, సర్వీస్ చేసినవాడు, తిన్నవాడు అందరూ హంతకులే. మనుస్మృతి. నకృత్వా ప్రాణినాం హింసాం మాంసం ఉపపద్యతే క్వచిత్ నచ ప్రాణి వధ స్వర్గస్య తస్మాత్ మాంసం వివర్జయేత్. హింస లేకుండా మాంసం పుట్టదరా నాయన. ఆ తర్వాత అంతకాయ గోఘాతం. వేదమేముంటుంది? ఆవును చంపిన వాడిని చంపేమంటుంది. గాం మాం హింసీరదితీం విరాజం. ఆవుని హింసించకూడదు,